సో, మీ నిరసనలైతే కంటిన్యూ అవుతున్నాయి. ప్రొడ్యూసర్స్ పెంచేంత వరకు ఇది కంటిన్యూ అవుతాయా? మరి ప్రొడ్యూసర్స్ ఏమో చూస్తే మేము 10-15% అలా పెంచుతాము, లేకుంటే విడతల వారీగా పెంచుతాము. ఇటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు? అయ్యా ప్రొడ్యూసర్స్ అందరికీ నమస్కారం అండి. ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు 3 ఇయర్స్ క్రితం కూడా ప్రతి సంవత్సరం 10% లెక్కన 3 ఇయర్స్‌కి కలిపి 30% ఒకేసారి పెంచుతామని చెప్పేసి ఆల్రెడీ అగ్రీమెంట్ చేయడం జరిగిందండి. దాన్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ 10% కింద కాకుండా 30% అనేటప్పటికి ఒకేసారి ఎక్కువ పెంచుతున్నారని అనుకున్నారు. బయట వ్యక్తులు కూడా అమ్మ 30% అడుగుతున్నారు అనుకున్నారు. కానీ అది వాస్తవం కాదండి. ప్రతి సంవత్సరం 10% పెంచాలి. అది ఇప్పుడు ఈ 3 ఇయర్స్ అయిన తర్వాత కూడా 1, 2 మంత్స్ నుంచి తిరుగుతున్నా సరే వాళ్ళు పెంచకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా మేము డాన్సర్స్ అండి. డాన్సర్సు కనీసం 16-18 గంటలు పని చేస్తామండి. పని చేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసి కాళ్ళు చేతులన్నీ కొట్టుకొని పులిసిపోయి నెలలో మాక్సిమం చేస్తే ఒక సాంగ్ గాని, 2 సాంగులు గాని చేస్తాం సార్. ఒక సాంగ్ చేస్తే ఒక 3, 4 రోజులు చేస్తే మేము వెంటనే మళ్ళా ఒక 2 రోజులు ఇంటికొచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళా ఏదైనా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అయి చేపించుకుంటే గాని మామూలు మనుషులం కాలేము సార్. అంతలా ఉంటుంది మా కష్టం. రోజుకి డైలీ ఇప్పుడు ఫిల్మ్ సిటీ షూటింగ్ అంటే మేము రోజు 3 గంటలు కూడా మాకు నిద్రకి సరిపోదు సార్. 3 గంటలు టైం ఉంటుంది. అప్ అండ్ డౌన్ అంటే ఈ ట్రాన్స్‌పోర్ట్‌లోనే మాకు వెళ్ళడం 2 అవర్స్, రావడం 2 అవర్స్ అట్లా పోతుంది. ఇలా మేము 18 గంటలు పని చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులవుతాయి. మీరు దయచేసి 30% అని అనుకోవద్దు సార్. మా కష్టానికి ఇది మీరిచ్చేది చాలా తక్కువ. మీరు వెంటనే దయచేసి దీన్ని క్లియర్ చేసి ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ 1 వీక్ నుంచే మాకు మళ్ళా ఒక కరోనా వచ్చిందని అనుకుంటున్నాం మేము. దయచేసి మమ్మల్ని ఈ బాధల నుంచి తప్పించి ఇమ్మీడియేట్‌లీ మాకు 30% ఇచ్చి మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మళ్ళా కలిసి పనిచేసేలాగా ఏర్పాటు చేస్తారని ప్రొడ్యూసర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రేరేపిస్తూ, ప్రాధేయపడుతూ కోరుతున్నాం సార్. ప్లీజ్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని కలిసారు సార్ట్ ఔట్ చేయడానికి. సో, మీ యూనియన్ తరపు నుంచి కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. అలా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా కలవడానికి? అది యూనియన్ పెద్దలు కూడా దానికి ఆహ్, ఏ రకంగా మంచిది అనేది ఆలోచించి యూనియన్ పెద్దలు కూడా పెద్దవాళ్ళని అందరిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తారు సార్. ఏదైనా మేము సామరస్యంగా వెళ్ళాలనుకుంటున్నాం తప్ప ధర్నాలు చేసి, ర్యాలీలు చేసి ఇవి చేయాలని అనుకోవట్లేదు సార్. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. వాళ్ళు మా బిడ్డల్లాంటి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రాధేయపడుతున్నాం తప్ప ఏ రోజు వాళ్ళు ఇది కాదు. రేపు అందరూ కలిసి వర్క్ చేసుకోవాల్సిందే. ఏది ఏమైనా మా కష్టాలను అర్థం చేసుకుని ఇవాళ మేము ఫ్యామిలీ పరంగా ఒక ఇంటి రెంట్ కట్టాలన్నా, పిల్లల ఫీజులు కట్టాలన్నా చాలా ఇబ్బందులు అవుతున్నాం సార్. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇచ్చారంటున్నారు. అది చాలా వాస్తవం కాదు సార్. మాకు నెలకు ఒక సాంగ్ చేస్తే ఒక 15,000, 20,000 వస్తాయి సార్. దాంట్లోనే మేము ఇంటద్దెలు కట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇచ్చేస్తాం. దయచేసి మీరు ఇటువంటి ఆరోపణలు చేయకండి సార్. అర్థం చేసుకోండి. బయట ఇదంతా కూడా రకరకాలుగా అనుకుంటారు. ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీలకి ఇచ్చే సాలరీ ఎవరికెళ్ళేది సార్? మీరు ఎవరినైనా చూడొచ్చు. ఒక డ్రైవర్ గాని, ఏ క్రాఫ్ట్‌లో చూసినా ఎవరికీ సాఫ్ట్‌వేర్ వాళ్ళు రావట్లేదు. దయచేసి అర్థం చేసుకుని 30% పెంచేదాకా కూడా అందరు నిరసనలు కొనసాగించాలని ఫెడరేషన్ పెద్దలు కూడా చెప్పారు. ఆ రకంగా మేము పెద్దలు చెప్పినట్టు సో, నడుచుకుంటాం. కొన్ని రోజుల నుంచి కూడా మీరు నిరసనలు చేస్తున్నారు. 30% వేతనాలు పెంచాలని చెప్పేసి. కాకపోతే ప్రొడ్యూసర్స్ పాజిటివ్‌గా ఉన్నట్టు తెలియట్లేదు. నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు కూడా చూసే ఉంటారు. అంటే విడతల వారీగా కొద్దిగా పెంచుతాం. ఒకేసారి 30% పెంచమంటున్నారు. మరి మీరేం చెప్తారు? డాన్సర్స్ యూనియన్ నుంచి శ్రీదేవి మాట్లాడుతున్నా. 30% అనేది వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు ఎక్కువ అనిపిస్తున్నది. అసలు యాక్చువల్‌గా వాళ్ళు చెప్పిన మాట ఏంటి? ఇంతకు ముందు సంవత్సరానికి 10% పెంచాలి మాకు. అయితే వాళ్ళేమన్నారు 10% ఎందుకు ఒకేసారి 3 సంవత్సరాలకి 30% పెంచుతాము అన్నారు. అదే విధంగా అదే న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం తప్పితే ఇంకేమి ఎక్కువ అడగట్లేదండి. మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటది. ఈ మాత్రం మా కష్టాన్ని గుర్తించి మాకు ఇవ్వాలి కదండి పేమెంట్. మేమేం ఎక్కువ ఇప్పుడు అన్నిన్ని కోట్లు పెట్టి వాళ్ళు సినిమాలు తీశారు. వాళ్ళు పెట్టే దాంట్లో మాకు 1% అంతే. ఇప్పుడు ఒక సాంగ్ లో చేస్తే మేము 2, 3 సాంగుల్లో ఉంటాం అంతే. గ్రూప్ లో అంటే ఇప్పుడు 600 మంది డాన్సర్స్ ఉన్నారండి. అందులో కష్టపడేది వాళ్ళు బిజీగా ఉన్నది 200 మంది. 600 మందికి వర్క్ ఎప్పుడు దొరుకుతుంది? సంవత్సరానికి పుష్ప 2 కానీ ఇట్లా బాహుబలి సినిమాలు అట్లా పెద్ద పెద్ద సినిమాలు చేస్తేనే 600 మందికి పని దొరుకుతుంది. అప్పుడు కూడా గ్యారంటీ లేదు. ఓకేనా? అలాంటప్పుడు ఇంత చిన్నదానికి ఎందుకంటే ఇంత విషయం చేసి మాకు మా పొట్ట మీద కొడుతున్నారని అర్థం చేసుకుంటున్నాము. మామూలుగా మీరు ఎప్పుడైతే వేతనాలు పెంచాలని చెప్పేసి కోరారో ప్రొడ్యూసర్స్ వైపు నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఇస్తున్నంత సాలరీ ఇస్తున్నాం. వీళ్ళు సరిగ్గా స్కిల్స్ లేవు. ఇటువంటి కామెంట్స్ చేశారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు నెల రోజులు కష్టపడతారండి. ఏసీలో కష్టపడతారు వాళ్ళు. లోపలుండి మేము చేసేది నెల రోజులు 10 రోజులే డాన్సర్స్ వర్క్ ఉంటుంది. ఆ 10 రోజులు కూడా ఎండనక వానగనక కాళ్ళకి చెప్పులుండవు, నీళ్లుండవు, ఏముండదు. టైం కనీసం భోజనాలు కూడా ఉండవండి. కానీ మేము నిలబడి చేస్తాం. అదే ఆర్టిస్టులు ఎలా చేస్తారు తెలుసా? వాళ్ళు వస్తారు గొడుగు మీద అంటే వాళ్ళు తప్పు పట్టరు. వాళ్ళ ఇది కాబట్టి వాళ్ళ లెవెల్ అది కాబట్టి మాది లేబర్ పని కాబట్టి లేబర్ లాగే మేము కష్టపడుతున్నాం. అది గుర్తించాలి కదండి. మరి సాఫ్ట్‌వేర్‌లో ఎలా? వాళ్ళు అంత ఏసీలో కూర్చొనే కదా చేస్తారు. వాళ్ళు నెలకు 2 లక్షలు, 3 లక్షలు మేము చేసే పని నెలకు 30,000 కూడా రాదండి.
లేదండి సరే. అది వచ్చింది కూడా ఇంటి రెంట్కి, తినడానికి, పిల్లల ఫీజులకి దానికే సరిపోతుంది తప్పితే మాకు ఎక్కడ మిగిలేదు. ఇప్పటి వరకు ఇంతమంది ఉన్నాం, సొంత ఇల్లు కూడా లేదండి మాకు. రెంట్ల మీదే బతుకుతున్నాం. కనీసం ఆ రెంట్లు కూడా అది కూడా మేము కట్టుకోలేకపోతే ఇంకెందుకండి. మేము సినిమాని నమ్ముకునే బతుకుతున్నాం, సినిమాలోనే చచ్చిపోతాం. ఇది లేకపోతే మాకు వేరే పని లేదు. అది గుర్తించి ప్రొడ్యూసర్స్ అందరూ మాకు గుర్తించి ప్లీజ్ దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సినిమా షూటింగ్స్ అయిపోయాయా, లేకుంటే జరుగుతున్నాయా, వేరే రాష్ట్రాలు తెప్పించుకుంటున్నారా, మీరు కూడా వెళ్తున్నారా పని? లేదండి ఇప్పటి వరకు అయితే ఆగిపోయి వేరే రాష్ట్రం నుంచి కూడా రావడానికి వీల్లేదండి. 30 సంవత్సరాల నుంచి మేము కష్టపడి ఉన్నప్పుడు వేరే రాష్ట్రం నుంచి ఎలా తెప్పించుకుంటారండి. బయట వాళ్ళు వచ్చినా రేపొద్దున వాళ్ళు కూడా ఇదే డిమాండ్ చేస్తారు కదా, చేయకుండా ఉండరు కదా. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయిపోతారు, వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. రేపొద్దున మాకు కూడా న్యాయం చేయాలి, మాకు వేతనాలు పెంచండి, అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు తెస్తారా? ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీకి రారండి. మా అలాంటి వాళ్ళు ఇంకా ఏ పని లేక మాకు ఇష్టంతో, కళమ్మ తల్లి ఇష్టంతో మేము ఇక్కడికి వచ్చాం తప్పితే అందరూ రారండి. బయట వాళ్ళు అంతా వచ్చే అంత ఈజీగా లేదండి ఇక్కడ ఇండస్ట్రీ. చాలా కష్టం ఉంది. పెంచేంత వరకు అయితే నిరసనలు కంటిన్యూ అవుతాయి. అవునండి, కంపల్సరీ పెంచేంత వరకు అయితే ఈ పోరాటం జరుగుతూనే ఉంటది. ఎక్కడి వరకైనా వెళ్తామండి. అందరికీ ఒక్కటే, ప్రొడ్యూసర్ కానీ హీరోస్ అందరికీ కోరుకునేది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న, నిన్నైతే ప్రొడ్యూసర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంటే ఆ స్థాయిలో మేము పెంచము, కాకపోతే కాస్త విడతల వారీగా పెంచుతాము, 2000 ఉన్న వాళ్ళకు 1000 రూపాయలకు ఇలా అని చెప్పారు. మరి దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రతిసారి విడతల వారే అంటారండి, పని చేయించుకుంటారు, పని చెప్తే నెక్స్ట్ ఇయర్ అంటారు. ఇప్పుడు 3 years గా ఒకేసారి 30% ఎందుకు పెంచుకున్నారు? ప్రతి సంవత్సరం 10% పెంచుతారనే ఉద్దేశంతో ఆగాం. సెకండ్ ఇయర్ ఆగాం, థర్డ్ ఇయర్ ఆగాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు 1 year పెంచుతామంటే అది అన్యాయమే కదా. పని చేయించుకోక ముందు ఒక మాట, చేయించుకున్న తర్వాత ఒక మాట మాట్లాడడం నిర్మాతలు మంచిది కాదు. నిర్మాతలు మాకు వర్క్ ఇచ్చే దేవుళ్ళగా మేము పూజిస్తాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, పరిశ్రమ లేదు, హీరోలు లేరు, టెక్నీషియన్ లేరు. వాళ్ళు రిస్క్ తీసుకొని వస్తారు, మాకు తెలుసు వాళ్ళు ఎంత రిస్క్ ఉంటుందో. వాళ్ళు వడ్డీలు తీసుకొస్తారు, ఫైనాన్స్ తీసుకొస్తారు, వాళ్ళ కష్టం మాకు తెలుసు. టికెట్ ప్రైస్ పెరిగేటప్పుడు కూడా మేము నిర్మాతల వైపు నిలబడతాం. ఎందుకంటే మా కళ్ళారా చూస్తాం వాళ్ళు ఎంత కాస్ట్ పెరుగుతుందో. కానీ ఏంటంటే కార్మికులు వాళ్ళ వరకు వచ్చేటప్పటికి మాత్రం మాకు స్కిల్ లేదంటారు. సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడండి? నేను ఎక్కడైనా బాధాకర విషయం ఏంటంటే సాఫ్ట్వేర్కి వచ్చే జీతాలు ఇస్తున్నారంటే ఎక్కడ ఇస్తున్నారండి? వాళ్ళు నెలకు 22 రోజులు పనిచేస్తారు, 22 పని దినాలు ఉంటాయి వాళ్ళకి. మాకుంటాయా? ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఏ నిర్మాత అయినా మీకు నేను నెలకు 20 రోజులు ఇస్తామంటే మీరు ఎంత చెప్తా అని తింటా. మాకు ఉండవు. ఇప్పుడు నేను 3 నెలలకు ఒక సాంగ్ చేసుకున్నాను, 10,000 వచ్చింది. ఆ 10,000తో నేను రెంట్ కట్టుకోగలనా, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోగలనా, ఫుడ్ తీసుకోగలనా, ఏం తీసుకోగలనా? మీరు ఒకసారి ఆలోచించండి. సాఫ్ట్వేర్కి వచ్చే జీతాలు ఉంటే మేము ఇక్కడే ఉండమా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి దయచేసి మాకు న్యాయం జరగాలండి. మీరు దయచేసి స్కిల్ లేదనడం చాలా దారుణం. 30 సంవత్సరాలుగా మా సీనియర్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ చిరంజీవి గారి పక్కన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, కళ్యాణ్ గారు, ఇప్పుడు నేటి తరం హీరోలతో కూడా ఆడుతున్నారు. ఎందుకండి? కేవలం మాకు ప్యాషన్, మాకు ఒళ్ళంతా ఉల్లపరుచుకొని మరీ వస్తున్నామంటే ఒకటే ప్యాషన్, మాకు బతుకుదేరు అదే. మేము సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్నాం. నిర్మాతలు ఎలా అయితే నమ్ముకొని వస్తారో మేము కూడా సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్నాం. ఆ నమ్ముకొని మాకు న్యాయం చేయకపోతే మాకు నిజంగా బాధాకర విషయం. దయచేసి మీ పర్సనేజ్ పెరిగితే మేము ఒక 2 పూట్ల క్షేమంగా తినగలుగుతాం, మా పిల్లలకు 2 ముద్దలు పెట్టగలుగుతాం. అలా కాకుండా మేము పెంచము, విడతల వారి పెంచుతామంటే ఇది కూడా అన్యాయం. ఇప్పుడు ఎప్పుడో కరోనాకు ముందు, కరోనా తర్వాత కూడా మాకు ఇలాంటి సమస్య వచ్చే ప్రొడ్యూసర్ వైపు నిలబడినాం. మేము ప్రొడ్యూసర్లు వాళ్ళు క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు జస్ట్ తక్కువ పెంచినా కూడా మేము సర్దుకుపోయినాం. ఎందుకు? వాళ్ళు బాగుంటేనే మా ఇండస్ట్రీ మొత్తం, పరిశ్రమ మొత్తం బాగుంటుంది అనే కారణంతో. ఇప్పుడు మళ్ళీ మేము సర్దుకుపోతున్నాం అని చెప్పి మళ్ళీ ప్రతిసారి సర్దుకుపోవడం అన్యాయం అండి. దయచేసి దీనికి ప్రొడ్యూసర్లందరూ పునరాలోచించాలి. వాళ్ళు ఆలోచించి మా కార్మికుల వైపు ఉండాలి. కార్మికులు అందరూ ఉంటేనే ఒక సినిమా 24 క్రాఫ్ట్స్ ఉంటేనే ఒక సినిమా బయటకు రాగలుగుతుంది. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అది మంచిది కాదు. ప్రతి ఒక్కరికి క్షేమం కోరుకుంటేనే నిర్మాతలు బాగుండాలని మేము కోరుకుంటాం. వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. దయచేసి నిర్మాతలు దయచేసి మా డాన్సర్స్ కి మా కష్టాలను అర్థం చేసుకొని, మాకు స్కిల్ కాదు, మేమందరూ చాలా బెటర్ గా ఆడుతున్నాం, మేమందరూ చాలా బాగా కష్టపడతాం ఒక సాంగ్ కోసం. ఎంతసేపు అయినా రిహార్సల్ చేస్తాం. రిహార్సల్ చేసి ఎప్పుడో 12 గంటలు అన్నారు, 12 గంటలు కూడా కాదండి, 16 గంటలు 18 గంటలు రోజు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రకంగా ఫిలిం సిటీకి మేము పోయినామంటే 4 గంటలు వేసిపోవాలి. ఇంటికి మేము 9కి వస్తామో 10కి వస్తామో కూడా మాకు గ్యారంటీ లేదు. ఇంత ట్రాఫిక్ లో అంత ఆడి అలసిపోయి ఇంటికి వస్తే మళ్ళీ ఉదయం మరుసటి రోజు ఉదయం మాకు నిద్రపోవడానికి 3 లేదా 4 గంటలే. మీరు ఆలోచించండి, 18 గంటలు అలసిపోయినోడికి ఎన్ని గంటలు నిద్ర అవసరం అవుతుంది మీరు ఆలోచించండి. అన్ని గంటలు మినిమం అంటే 8 గంటలు అలసిపోయినోడికి 8 గంటలు నిద్రపోతేనే వాడు మరుసటి రోజు హుషారుగా పనిచేయగలడు. మాకు 3 గంటలు లేదా 4 గంటల నిద్ర, అది కూడా భయం. 4 గంటలు లేకపోతే బస్సు వెళ్ళిపోతుందేమో, మేనేజర్ తిట్టాడు, మా ఇన్ఛార్జ్ తిట్టాడనే భయంతో వెళ్తాం. ఇంకా మాకు బస్సులో నిద్ర అసలు ఇప్పుడు ఎండ వచ్చినప్పుడు కూడా మేము చాలా టైర్డ్ పడిన కారణం ఏంటి? ఎంత టైర్డ్ అయినా మళ్ళీ టేక్ అనగానే మాలో ఉత్సాహం రావడం గల కారణం ఏంటంటే మా కొరియోగ్రాఫర్ దృష్టిలో పెట్టుకోవాలి, ఆర్టిస్టుల దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని టేకులు చేసినా కూడా మేము రెడీగా ఉంటాం. బికాస్ ఏంటి? మా వర్క్ అది. నిర్మాతల వైపు మేము నిలబడతాం. సినిమా కోసం, సాంగ్ కోసం మేము అంత ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాం. అంత చేసిన వాళ్ళకి మేము డాన్సులకు పెంచం, డాన్సుల్లో స్కిల్ లేదండం, వాళ్ళు సాఫ్ట్వేర్ జీతాలు ఇస్తున్నారని చెప్పి ఇదంతా నిజంగా సమంజసం కాదు. నిర్మాతలు దయచేసి మీరందరూ
కార్మికుల్ని క్షేమంగా చూసుకోకుంటే మీకు ఖచ్చితంగా అన్యాయం మాకు చేసిన వారు అవుతారు. దయచేసి మాకు అన్యాయం చేయకండి, మా డాన్సర్లందుకు న్యాయం చేయండి మేము కోరుకున్నాము. ముఖ్యంగా అంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ నష్టపోతారు అని చెప్పేసి పెద్ద సినిమా ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడి అందుకే పెంచట్లేదు అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? అదేం లేదండి, మీరు ఒకసారి ఆలోచించండి. మా దృష్టిలో చిన్న సినిమానా పెద్ద సినిమానా డబ్బింగ్ సినిమానా ఏమి ఉండవండి. మాకు ప్రతిదీ మాకు ఎన్ని అవర్స్ కష్టపడాలి. ఏ సినిమాకైనా మేము చిన్న సినిమా కదా అని చెప్పి స్టెప్ వేయకుండా ఉండలేదు కదా, అది కుదరదు కదా, అన్యాయం కదా. మాకు ఏ సినిమాకైనా మేము ఒకటే కష్టపడతాం, ఒకే రకంగా కష్టపడతాం. ఆ చిన్న సినిమాలకు ఒకలాగా పెద్ద సినిమాలకు ఏం లేదండి. ఆ చిన్న సినిమా నిర్మాతలు అంటే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద మామూలు పెట్టుకోరు. మాక్సిమం సాంగులు తీయడం లేదు. ఇప్పుడు ఓటీటీ వచ్చినాక డిజిటల్ అయినాక అసలు మాక్సిమం సాంగ్స్ తీయడం తగ్గించేశారండి. మీకు తెలియదు, ఓటీటీ వచ్చినాయి, వెబ్ సిరీస్లు వచ్చినాయి, ఎక్కడ సాంగ్స్ తీస్తున్నారా? సాంగ్స్ చేయడం లేదు. పెద్ద పెద్ద మీరు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సినిమాలు తీసుకోండి, పెద్ద పెద్ద సినిమాల్లో సాంగ్స్ లేవండి. ఏం చేయాలి? మొన్న ఒకటి కింగ్డమ్ సినిమా వచ్చింది, ఉన్నారా? డాన్స్ సాంగ్స్ ఉన్నాయా? లేవు. అలాంటిది మొన్న కలికి సినిమా జరిగింది, గ్రూప్ సాంగ్స్ ఉన్నాయా? లేవండి. ఇలాంటి సాంగ్స్ లేవండి. పెద్ద పెద్ద సినిమాలు లేదంటే చిన్న సినిమాలు పరిస్థితి ఆలోచించండి. వర్క్ చాలా తక్కువ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. వర్క్ ఉందిరా అంటే పర్లేదు, ఈ సాంగ్ కాకపోతే ఇంకో సాంగ్ ఈ రోజు కాదు రేపు వస్తుంటే పర్లేదు. మాకు వర్క్ చాలా తక్కువ ఉందనే ఉద్దేశంతో మా బాధ వెలిపించుకుంటున్నాం. మీరు ఇచ్చే జీతం సరిపోదనే మేము పర్సంటేజ్ పెంచని అడుగుతున్నాం అంతే. మేజర్ ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయ్యారు. మీ వైపు నుంచి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. పెద్దోళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము మా బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ పెద్దల దగ్గర మేము పోవాలంటే కొన్ని ఉంటాయి, కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా మీ మీడియా ద్వారా తీసుకెళ్తే, మీ దృష్టిలో మీ మీడియా వారు వాళ్ళ దృష్టికి మా బాధలు తీసుకెళ్తే మేము చాలా సంతోషిస్తామండి. వాళ్ళు పిలిస్తే మా బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అటు ప్రొడ్యూసర్ వైపు మాట్లాడాలి, ఇటు కార్మికుల సైడ్ మాట్లాడాలి. వాళ్ళకు ప్రెజర్ ఉంటుంది. ఏ ఒక్క పక్షపాతం చూపించే అవకాశం వాళ్ళకి ఉండదు, సమానంగా చూసే ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి మా బాధలు వాళ్ళ దాకా వెళితే మేము సంతోషిస్తాం. థ్యాంక్ యూ. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వేతనాలు పెంచాలి, వేతనాలు పెంచాలి, వేతనాలు పెంచాలి. విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గారు, పీపుల్స్ మీడియాకి నమస్కారం సార్. మీరు దయచేసి అకారణంగా డాన్సర్స్ కి కానీ బయట వాళ్ళని పెట్టుకుంటామన్నారు. ఇది చాలా తప్పు సార్. మీ విఘ్నతగా వదిలేస్తున్నాం సార్. అది మీరు బయట వాళ్ళను పెట్టుకుంటాము డాన్సర్స్ అన్నారు, ఈ రోజు అన్నారు, నిన్న అనలేదే. ఎన్ని పేమెంట్లు రావాలి మా దగ్గర? ఇంచుమించు ₹1 కోటి వరకు ఫెడరేషన్కి రావాలి సార్. కానీ మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. మీరు తిట్టినా మీరు కొడతారా? కొట్టండి, అయినా మీ దగ్గరే పని చేస్తాం. ఎందుకంటే మీరు పనిచ్చే దేవుళ్ళు. మీరు కొట్టినా తిట్టినా అమ్మా నాన్న దగ్గర ఎందుకు ఉంటామండి? ఎందుకంటే అమ్మా నాన్న భోజనం పెడతారు. అలాగే విశ్వప్రసాద్ గారు, మీరు తిట్టినా మీరు కొట్టినా మీరు ఏం చేసినా దయచేసి పేమెంట్ పెంచండి సార్. 30% అడిగాం సార్ మేము, ఏం 50% 100% అడగట్లేదు సార్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయి. మాకు ఇంతకు ముందు ఒక నాగరా వేస్తే, ఒక లాంగ్వేజ్ చేస్తే ఒక పేమెంట్, ఆ తర్వాత ఇంకో లాంగ్వేజ్ చేసి ఇంకో పేమెంట్, అలా 2-3 పేమెంట్లు తీసుకున్న వాళ్ళము. ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ చేసినా ఒకటే పేమెంట్, ఎంత తిరిగినా అదే డబ్బులు. ఆ డబ్బులు కూడా పెంచడానికి మీకు కొంచెం నొప్పిగా ఉండొచ్చు, కానీ ప్రతి 3 years కి ఒకసారి ఇలా అనిపిస్తుంది సార్ మీకు. ఎందుకంటే మీరు ఇచ్చేవాళ్ళు, మేము తీసుకునే వాళ్ళు. ఇచ్చేటప్పుడు 2-3 రోజులు మీరు కూడా అలా ఇబ్బంది పెట్టాలి. ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, మన ప్రొడ్యూసర్స్, మన దేవుళ్ళ లాంటి ప్రొడ్యూసర్స్ మనకి ఇబ్బంది పెడతారు. ఈ టైంలో ఇబ్బంది పెడతారు. కానీ మంచి మనసు అండి వాళ్ళది, చాలా మంచి మనసు. ఇబ్బంది పెట్టకపోతే తల్లి అయినా తండ్రి అయినా ఒకరోజు ఇబ్బంది పెడతారు కదా, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. విశ్వప్రసాద్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరు మీ విఘ్నతకు వదిలేస్తున్నాను, మళ్ళీ అలా అనకండి సార్. మేము మీ దగ్గర పని చేసేవాళ్ళం సార్. మీరు పనిస్తేనే మా జేబులో మనీ సార్, అంతకు మించి ఏం లేదు సార్. దయచేసి మేము మా కష్టార్జితము మా డాన్సర్స్ అండి. రిహార్సల్స్ అనేది ఒక 1 week రిహార్సల్ చేసి కెమెరా ముందు ఒక 4 సార్లు చేయాలి, కెమెరా పొజిషన్ కోసం ఒక 4 సార్లు చేయాలి, మాస్టర్ కోసం ఒక 4 సార్లు చేయాలి, హీరో చూడడానికి ఒక 4 సార్లు చేయాలి, హీరోయిన్ చూడడానికి 4 సార్లు చేయాలి, పర్ఫెక్షన్ కోసం ఒక 4 సార్లు, అట్లా 40 సార్లు రిహార్సల్ చేసి 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 ఇలా ఎండిపోతున్నాం సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. మీరు భిక్ష పెట్టండి సార్. 30% భిక్ష అడుగుతున్నాం సార్. మేము ప్రాధేయపడుతున్నాము. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి మీరు 10% ఎవ్రీ ఇయర్ పెంచండి సార్. మీకేం టెన్షన్ ఉండదు. నేను రెంటింట్లో ఉంటున్నా అండి, మా ఓనరు ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? అది కామన్, ప్రతి దగ్గర కామన్, లేబర్ యాక్ట్ ప్రకారం కామన్ అండి. కాకపోతే 10% ఇంక్రీజ్ చేసేది మీరు 3 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. అది మీకు అయ్యో అనిపిస్తున్నారు. మాకు చాలా తక్కువ అనిపిస్తుంది సార్. ఇదే 10%
3 years చేస్తే ఈ సంవత్సరం నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తే ముందే చేస్తే 1,10,000 వచ్చేదా? రెండో సంవత్సరం 1,00,000 రూపాయలు పంపేస్తే ఇంకో 10,000, ఈ 10, 20 మళ్ళీ 30,000 పెరిగేదా? మీరు తెలివితో 3 సంవత్సరాల తర్వాత 30% పెంచుతున్నారు, మాకు తెలివి తక్కువ 30% తీసుకుంటున్నాం. మాకు తెలివి లేకుండా అయినా మీరంతే దేవుళ్ళు, మీరు ఉండాలి, మేము మీ దగ్గర చెయ్యాలి, మీరు తిట్టాలి, మేము పాడాలి. కానీ దయచేసి చెప్తున్నాను సార్, ఇది 30%. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక కొలిక్ వచ్చి పెద్ద వాళ్ళని కూర్చోబెట్టి ఇది సామరస్యంగా కులంకుశంగా చర్చించి దీనిని ఒక కొలిక్కు తీసుకొచ్చి ఒక షూటింగ్ చేసుకోవాలని చెప్పేసి, షూటింగ్ జరిపించాలని చెప్పి పెద్ద ప్రొడ్యూసర్స్ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిశంకర్ వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! వేతనాలు పెంచాలి! థ్యాంక్ యూ.